ఇప్పుడు గవర్నమెంట్ వల్ల ఏమి వచ్చింది మీకు? తల్లికి వందనం పడింది సార్. తల్లికి వందనం ఇద్దరికి వచ్చింది కదా? ఇద్దరికి వచ్చింది సార్. 15,000 వచ్చింది కదమ్మా? వచ్చింది. 13,000 వేశారు కదా? వేస్తున్నారు సార్. ఏమమ్మా నువ్వా ఆయన చూసారు అకౌంట్? ఎవరు చూసుకున్నారు? ఎట్రీ చెప్పలా పడింది. తర్వాత ఇంట్లో ఇంకేమన్నా వస్తున్నాయా? ఓల్డేజ్ పెన్షన్ ఒకటి వస్తుంది. అదే సమయంలో గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుంది. ఏమ్మా? వాళ్ళకి ఇద్దరికి హెల్త్ కొద్దిగా ప్రాబ్లం సార్. అంటే వాళ్ళిద్దరిలో ఎవరికైనా పింఛన్ ఇప్పిస్తే మాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. అదేమ్మా, ఎట్లా చేయాలని వర్కౌట్ చేద్దాం. మొత్తం ఓవరాల్గా వీళ్ళంత వరకు చేస్తున్నాం. ఈరోజు కూడా చాలా వరకు చేసాం. కొంత వెసులుబాటుని బట్టి చేసేస్తున్నాం. ఇప్పుడు మీరంతా కూడా పిల్లలు పైకి వచ్చినప్పుడు వీళ్ళందరినీ మీరు కూడా కష్టపడి పైకి రావచ్చు కదా. ఇప్పుడు నేను అక్కడ కుటుంబం చూశాను, బాగా చేసుకున్నారు. మీరు కూడా చేయించాలి కదా, నువ్వు కూడా చెప్పాలి కదా పెద్దగా, కుటుంబ పెద్దగా వీళ్ళందరికీ చదివించే వాళ్ళిద్దరు కూడా తయారు కావాలి కదా. 10 రూపాయలు సంపాదించే మార్గం కూడా నేర్చుకోవాలి కదా. అందరం కలిసి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో కష్టపడ్డాడు, అయ్యింది, మీరు వచ్చారు. అంటే సడన్ గా అట్లా పడిపోతుంది సార్. అది ఏమని అర్థమైంది సార్. సరిపోతుంది సార్. మినిమం వీక్లీ 1 టైం ఎక్కడంటే పడిపోతుంది సార్. ఇప్పుడు మీకు ఇంకేం చేస్తే బాగుపడతారు? అట్లే ఇది లాస్ట్ 2019 లో లోన్ వచ్చింది సార్. ఇది మన రూలింగ్ లోనే వచ్చింది. మళ్ళా డబ్బులు మొత్తం తీసుకున్నారా? అడగాలి బిల్ మాత్రం 10,000 వచ్చింది. 20 మూటలు సిమెంట్ వచ్చింది. ఆ తర్వాత రూలింగ్ మారిపోయింది. చెప్పారు సార్ 2 days లో పడిపోతుంది. ఇప్పుడు మొత్తం అప్పుడు కంప్లీట్ చేయించినా చేయొచ్చు సార్. నేను ఆ డబ్బులు ఇస్తాను, ఇల్లు కంప్లీట్ చేసుకోండి ముందు.